మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలి. ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. ఏపీలోని మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ. లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కుంట ఏరియా కమిటీ సభ్యుడు. మత్స్యకారుల వలలో చిక్కిన భారీ టేకు చేప. భారత్ బంద్ ఎఫెక్ట్, నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు. దట్టమైన నల్లమల అడవిలో రాత్రి భారీ వర్షం. వికారాబాద్ జిల్లాలో కల్తీ కల్లు తాగి 10 మందికి అస్వస్థత. ఇక వివరాల్లోకి వెళ్తే, కార్మిక, కర్షక, చేతి వృత్తి కుటుంబాలకు, వలస కార్మికులకు ఈ శ్రమ కార్డు వారి జీవనానికి భద్రత కల్పిస్తుందని భవన మరియు ఇతర నిర్మాణ రంగాలలోని కార్మికులందరూ కళ్లను కాపాడుకోవాలని కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ బాలునాయక్ కోరారు. ఈ రోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో 124 సచివాలయం వాలంటరీ మీసాల సుమలత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సుశీల నేత్రాలయ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని డాక్టర్ సుధాకర్ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ బాలునాయక్ మాట్లాడుతూ, కంటి చూపు లేని అంధులకు అరుదైన శక్తిని, జ్ఞాననేత్రంతో ప్రపంచాన్ని చూడగలిగే అరుదైన శక్తిని అంధులకు దేవుడు ప్రసాదించాడని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలకు ఈ శ్రమ కార్డు తప్పనిసరిగా అవసరం అవుతుందని, 15,000 లోపు ఉన్న ప్రైవేటు రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ ఈ శ్రమ కార్డు పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ ఉప కమిషనర్ వెంకటేశ్వర్లు, కార్మిక సహాయ అధికారి కేశన్న, గ్రంథాలయ మాజీ చైర్మన్ కేజీ గంగాధర్ రెడ్డి, డాక్టర్లు చందు, నాగార్జున, మద్దమ్మ, అడ్డాకుల దేవదాస్, శేషమ్మ పాల్గొన్నారు. స్టార్ట్ చేశాను 1995లో ఆత్మకూరులో. ఈ జిల్లాలో పనిచేయడం చాలా ఇష్టం నాకు. ఏ పోస్ట్ వచ్చినా నేను వచ్చేస్తాను అనమాట. యాక్చువల్గా నాకు వైజాగ్, ఏలూరు, గుంటూరు వచ్చినా కానీ వద్దు సార్, మా రాజ్యసభలతో కొట్లాడినా తిట్లాడినా సాయంత్రానికి ఒకటవుతాము, కాబట్టి మా రాజకీయ నాయకులు కావచ్చు, మా ఎవరైనా ఏ లీడర్ అయినా కావచ్చు, నేను సమాధానం చెప్పుకుంటానని చెప్పి యాక్చువల్గా 2.5 సంవత్సరాలు ఇన్ఛార్జ్ ఉన్న పర్మనెంట్గా పోయిన నెల 18వ తారీఖు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అంటే మేము సర్వీస్ చేయవచ్చు, కానీ ఆ సర్వీస్ని పొందే మార్గం ఏమంటే మీకు రామస్వామి అంటే ఈ ఏరియా మంచిదో చెడుదో అని చెప్పి మేము ఆలోచించాం. సర్వీస్ చేయాలంటే మేము ఎక్కడికైనా వస్తాం రామస్వామి అంటే. నేను 2017 నుంచి 19 దాకా ఇక్కడ డిప్యూటీ కమిషనర్ చేశాను. నా స్థానంలో మన వెంకటేశ్వర గారు వచ్చారు, అలాగే చేస్తున్నా. అంటే నేను ఒకటే చెప్తాను, మన ఆఫీస్కి వచ్చారనుకో ఒక పేపర్ ఎత్తుకొని, అంటే అన్ని సోర్సెస్ క్లోజ్ అయిపోయాయి, అంటే అన్ని దారులు మూతపడిపోయాయి. మనం చేయకపోతే ఎట్టా? మనం జీతం తీసుకుంటున్నాము, మనం బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళం. ఇలాంటి పెద్ద దాతలు ఉన్నారు. గంగాధర్ రెడ్డి గారు అంటే నాకు ఈ ఏరియాలో మొత్తం రాజకీయ నాయకులు తెలుసు, అధికారులు తెలుసు, కానీ నేను ఎక్కడ ఉపయోగించాలో అక్కడే ఉపయోగించాలో, ఎక్కడ పని చేయాలో అక్కడే చేస్తాను. అందుకని నిస్వార్థంగా పనిచేసే ఏ పని అయినా కానీ రామస్వామి కావచ్చు, ఇంకా కావచ్చు, వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇది రామస్వామికి నేను 5వ 6వ ఫిజికల్గా రావడం, అంటే వ్యక్తిగతంగా రావడం. అన్నిటికంటే ముఖ్యంగా మన డాక్టర్ గారు, అంటే నా ఇంట్లో కానీ 5 మంది డాక్టర్లు ఉన్నారు, కానీ నా డాక్టర్ దగ్గర నేను చూపించుకోను, నేను బయట డాక్టర్ దగ్గర చూపించుకుంటాను. అంటే జనరల్ సర్జన్ ఉన్నారు, గైనకాలజిస్ట్ ఉన్నారు, అనిస్థియా ఉన్నారు, అంటే ఫిజిషియన్స్ ఉన్నారు. అంటే నా మరదలు సర్దుకులు. నేను డాక్టర్ కుటుంబంలో ఉన్నా, కానీ నేను డాక్టర్ కాదు, కానీ వాళ్ళకంటే తక్కువ కాదని చెప్పి నేను చదువుకొని ఇట్లా వచ్చాను. కాబట్టి డాక్టర్కి ప్రత్యేకంగా నేను రామస్వామి కంటే కానీ నేను ధన్యవాదాలు. ఎందుకంటే సర్వీస్ చేసేవాళ్ళు కాదు. 10 రూపాయలు కూర్చుంటే డబ్బులు వస్తాయి. ఒక ఓపికి 200, 100 అయినా కానీ ఇచ్చేస్తారు. ఎందుకంటే మా సిద్ధానాయక్ గారు కానీ మీకు ఐడియా ఉంటుంది, తిరుపతిలో నాకు ఏంకులు చెప్తున్నారు కాబట్టి. ఆయన కంటే కానీ ఆయన నేను మాట్లాడితే ఏదో పని ఉండి నాతో మాట్లాడతాడు, కానీ నువ్వు నీ పని చెప్పు మామ అంట. అలా కాకుండా ఇట్లా సర్వీస్ చేసే వాళ్ళకి మీరు ఎల్లవేళ దేవుడితో సమానంగా భావించి మీరు సర్వీస్ని ఉపయోగించుకొని మా సైడ్ నుంచి కానీ ఏమైనా సహాయ సహకారం నా డిపార్ట్మెంట్ ద్వారా అంటే మా వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. కానీ కొంతమంది ఏమంటే నాకు పెద్ద ఆఫీసులు తెలుసు అని చెప్పి పైకి వచ్చేస్తారు. అట్ట కాదు, ఎన్ని చేసినా లాస్ట్కి ఫస్ట్ కాంపౌండర్ దగ్గర పోయి, సార్ నేను వచ్చాను కొద్దిగా చూసుకోవాలని కాంపౌండర్ దగ్గర స్టార్ట్ చేసి డాక్టర్ చూస్తాడు. 20 మందికి ఆపరేషన్ చేయడం ఫ్రీగానే చేస్తాము. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళందరికీ కూడా పరీక్షలు చేస్తాము.
ఎవరెవరికి అద్దాలు అవసరమైతే వాళ్ళకి ఉచితంగా అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆపరేషన్ అవసరమైన వాళ్ళకి మా వెహికల్లోనే మనం తీసుకెళ్ళి మా హాస్పిటల్లో మీకు 3 పూట భోజనం పెట్టి మంచి ఆపరేషన్ చేసి కాబట్టి చక్కటి అవకాశాన్ని మీరంతా వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను. అది ఇట్లాంటి క్యాంప్స్ ఏదైనా చేయాలని మాకుంది. గంగాధర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో రాబోయే రోజుల్లో ఇంకా చాలా క్యాంపులు చేస్తామని మేము ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటామని చెప్పి సభాముఖంగా దట్టమైన నల్లమల అడవిలో రాత్రి భారీ వర్షం. ఉమామహేశ్వర క్షేత్రం వద్ద ఎత్తైన కొండల నుంచి జలపాతం వలె జాలువారుతున్న వర్షపు నీరు. జలపాతాన్ని చూసి మంత్రముగ్ధులవుతున్న పర్యాటకులు, భక్తులు. తమ సెల్ ఫోన్లలో అందమైన దృశ్యాలను చిత్రీకరిస్తూ ఎంజాయ్ చేస్తున్న పర్యాటకులు, భక్తులు. భారత్ బంద్కు మద్దతుగా తెలంగాణలో ఆందోళనలు మొదలయ్యాయి. సిరిసిల్ల, సిద్దిపేట, నిర్మల్, కరీంనగర్ బస్టాండ్ల వద్ద మాల మహానాడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేతలు ఈ రోజు ఆందోళనలు చేపట్టారు. ఆర్టీసీ బస్సులు బయటకు రాకుండా డిపోల ఎదుట బైఠాయించారు. ఎస్సీ వర్గీకరణను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా బస్సులు నడవకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు కాసేపు ఇబ్బందులు పడ్డారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన కొరకు ఏర్పాటు చేసిన బృందాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, మొదటగా సంపూర్ణంగా ఉన్న దరఖాస్తులను పరిశీలించి వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్ని జత చేసి లేదని పరిశీలించాలని అన్నారు. దరఖాస్తులకు డాక్యుమెంట్లు, ఫ్లాట్ ఇమేజెస్, మాస్టర్ ప్లాన్ జత చేసి ఉండాలన్నారు. ఆ స్థలం ప్రభుత్వానిదా, సికం భూమి FTL పరిధిలో ఉన్నదా అని పరిశీలించాలని సూచించారు. బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లేటప్పుడు గ్రామాల వారీగా సర్వే నెంబర్ల ప్రకారం వెళ్తే పని సులభం అవుతుందని తెలిపారు. టాయిలెట్స్ మెయింటెనెన్స్ కి కూడా సపరేట్ కావాలని డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ దట్ గవర్నమెంట్ 6 days కూడా ఈ మెయింటెనెన్స్ కోసం సపరేట్ కావాలని కూడా అరేంజ్ చేసి అన్ని అప్డేట్ చేస్తున్నాం. లోకల్ ఫ్రెండ్స్ తో కూడా ఒక 40 to 50 అరేంజ్ చేస్తాము. ఈవెన్ శానిటేషన్ వెహికల్స్ కంటిన్యూస్లీ ఒక ట్రాక్టర్ ఆటోస్ బేసిక్లీ అండ్ క్లోజర్ కంటిన్యూస్లీ 8 days అటెండ్ ప్లేస్ అయ్యాయి. మళ్ళీ ఈ అప్రోచ్ రోడ్లో ఏమైనా రైట్ హ్యాండిల్ ఉంటే వాటిని వెరిఫై చేసి క్లియర్ చేస్తాను. ఇలాంటి కారణాలు కూడా అవైలబుల్ పెట్టడం చేసుకుంటాము. సార్ ప్రతి అభివృద్ధి చేస్తాం. లేకుండా ఏదైతే జాగ్రత్తలు తీసుకోవటం మేము తీసుకుంటాం కదా. థ్యాంక్ యూ. కాషియస్గా మూమెంట్ అనేది ఎన్షూర్ చేసుకోవాలి. ఈ సైడ్ నుంచి కొంతమంది స్టాఫ్ని డిప్లాయ్ చేసి పబ్లిక్ మూమెంట్ అనేది చూసుకోవాలి. కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి. 27 నుంచి ఫుట్బాల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు అడ్వాన్స్గా ప్లాన్ చేసుకొని అరేంజ్ చేసుకోండి. థర్డ్లీ ఇంకొన్ని ఎక్స్ట్రా రిక్వెస్ట్ వచ్చాము. అపార్ట్ ఫ్రమ్ వాట్ ఈస్ ఆల్రెడీ బీయింగ్ శాంక్షన్, ఒకటి మెయిన్ రోడ్ అప్రోచ్ రోడ్ దగ్గర పాట్కోల్స్ రోడ్ కండిషన్ బాగాలేదు అన్నారు. సో ఎదర్ రీకార్పెటింగ్ లేకుంటే పాట్కోల్ మీకు దేంతో మీకు సెట్ అవుతుందో చూసుకొని అదొకటి రీకార్ చేయండి. సెకండ్, లీకేజెస్ ఆఫ్ వాటర్ సప్లై మెన్షన్ చేసి చూడండి. అండ్ పెంచ్ పర్పసెస్ గ్రూప్ మీరు కావాలంటే పెట్టచ్చు. డైరెక్ట్లీ కాంటాక్ట్ ఆడియో గారికి ఫోన్ చేయండి, నాకు కూడా ఫోన్ చేసి మెసేజ్ చేసి
information. I request you all to ensure the arrangements are befitting the occasion and regular touch to coordinate with one another and also with the public representatives of the Thank you. టీసింగ్ కానీ లేకపోతే మనకి టీఓ ఫ్రీగా ఉంటాడు కాబట్టి ఆ టీఓ కూడా ఇద్దరిలో ఒకరు వేస్తే పూర్తి స్థాయిలో అక్కడ ఉండి ఉత్సవాలు అయ్యే వరకు కూడా మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వేయడం జరుగుతుంది. ఏ కార్యక్రమం ఉన్నా కానీ దాన్ని మన ఇక్కడ గౌరవ శాసనసభ్యులు చాలా ఇంట్రెస్ట్ గా దాన్ని ఇంకా చేయాలని ఆలోచిస్తున్నారు కాబట్టి ఇది కాకుండా ఇంకేమైనా శాశ్వత నిర్మాణం కోసం వారి దగ్గర సూచించినట్లయితే దాన్ని కూడా కార్పొరేషన్ వారిగా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నమస్కారాలు, ధన్యవాదాలు. extra vehicle పెట్టడం కూడా తీసుకుంటున్నాం. ఇంకా ఏమైనా ఉంటే ఇక్కడ జాయింట్ అవి కూడా నేను తీసుకుంటున్నాను. సో అన్ని అరేంజ్మెంట్ కోసం సీరియస్నెస్ అనేది ఇప్పటి వరకు డిస్టింగ్ అనేది జాయింట్ డిస్టింగ్ కాదు. ఎవరి వారి న్యూఇయర్ అనేది జరిగిందో సీఏ గారు దీంట్లో సీరియస్నెస్ అనేది అవ్వాలి. కూర్చొని కూర్చున్నాం ఇవ్వాలి కూర్చున్నాం తప్ప డిస్టింగ్ విజిట్ చేయడానికి కనీసం మనం ప్రాక్టీస్ చేయలేదు, పట్టించుకోలేదు అనే దాన్ని మనం ఎక్కడ కూడా ఫిర్యాదు ఇస్తున్నప్పుడు ఫిర్యాదు ప్రకారం అందరూ కలిసి కట్టుగా టీం ప్రకారం దాన్ని చర్చించుకొని ఏం చేయాలి, ఆల్టర్నేట్ ఏముంటుందని దాంట్లో చూసుకోవాలి తప్ప ఏమి కూడా టైం కేటాయించేటట్టు. అల్లూరి జిల్లా ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఎదుట చింతూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన మావోయిస్టు పార్టీకుంట ఏరియా కమిటీ సభ్యుడు మడివి గంగ. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు పాల్పడిన అనేక సంఘటనల్లో ఇతడు నిందితుడు. 1 లక్ష రివార్డు ప్రకటించిన ప్రభుత్వం చింతూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన మావోయిస్టును మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు. మావోయిస్టు సిద్ధాంతాలకు విసిగిపోయి జన స్రవంతిలోకి కలిసిపోతున్న మావోలు. సో అందరికీ నమస్కారం. జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ వర్దార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీస్ ముందు మడివి గంగా అలియాస్ ప్రశాంత్ పార్టీ మెంబర్ కొంట ఏరియా కమిటీ అతను సరెండర్ అయ్యాడు. ఇతని స్వగ్రామం రామనగరం, బెజ్జీ పోలీస్, ఛత్తీస్గఢ్. అతను 2018 సంవత్సరంలో గజేందర్ కొంట ఏరియా కమాండర్ అతని మోటివేషన్తో మావోయిస్ట్ పార్టీ వైపు ఆకర్షితుడై 2018 నుండి 2020 వరకు కొంట ఏరియా కమిటీలో మిలిషియాగా పనిచేశాడు. 2021 సంవత్సరంలో సోడి మంజుల ఇతనిని సిపిఐ మావోయిస్ట్ పార్టీ దళ్ సదాశిగా జాయిన్ చేయి పెంచింది. ఆ తర్వాత కొంట ఏరియాలో తిరిగాడు. 2024లో జనవరిలో ఇతనికి పిఎంగా అంటే పార్టీ మెంబర్ ప్రమోషన్ వచ్చింది. కొంట ఏరియాలో తిరిగాడు. ఇతను పాల్గొన్న ఘటనలు: 1. 16 జనవరి 2024లో పామిడా పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తగా నిర్మిస్తున్న ధర్మవరం సిఆర్పిఎఫ్ క్యాంప్ మీద అటాక్ చేశారు. ఇందులో 3 మావోయిస్టులు చనిపోయారు. 2. అదే నెలలో 30న జైగురు బండా పోలీస్ స్టేషన్ పరిధిలో గల టేకులగూడెం ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో పాల్గొన్నాడు. ఈ ఇన్సిడెంట్లో 2 సిఆర్పిఎఫ్ జవాను, 2 మావోయిస్ట్ చనిపోయారు. సరెండర్ కావడానికి గల కారణాలు: 1. మావోయిస్టుల యొక్క ఐడియాలజీతో విసుగు చెందాడు. 2. మావోయిస్ట్ పార్టీలోని నాన్ ట్రైబ్ మీద చిన్న చూపుతో ఉంటున్నారు. ప్రజలకి మావోయిస్ట్ పార్టీ మీద మరియు దాని యొక్క భావజాలం మీద నమ్మకం తగ్గిపోయింది. 4. మావోయిస్ట్ పార్టీ యొక్క బలమైన ప్రదేశంలో పోలీస్ క్యాంపులు తెరవడం మరియు ఎక్కువ పోలీస్ మూవ్మెంట్ చేస్తున్నారు. ఈరోజు మా వద్ద లొంగిపోయిన
మడివి గంగాకు గవర్నమెంట్ నుండి రావాల్సిన మనీని మరియు ఎలిజిబుల్ అయిన స్కీమ్ను మడివి గంగాకు త్వరగా అందేటట్టులు మేము పని చేస్తాము. అలాగే ఇంకా ఎవరైనా సరెండర్ కావాలి అనుకుంటే జిల్లా ఎస్పీ గారి వద్దని, చింతూరు పోలీస్ వద్ద కానీ, ఏఎస్ఆర్ డిస్టిక్లోని ఏ పోలీస్ స్టేషన్ వద్దనైనా కానీ అవ్వవచ్చు. వీరికి మా సహకారం పూర్తిగా ఉంటుంది. And the AP rehabilitation policy is very good policy. ఓడ దాటే వరకు ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడమల్లన్న అన్న చందంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రామగుండం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు గోదావరికని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అవునండి, ఉదయం ఓడ దాటేదాకా ఓడమల్లప్ప, ఒడ్డు దాటిన తర్వాత బోడమల్లప్ప అనేటువంటి చందంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అందరికీ రుణమాఫీ చేస్తామని మాట్లాడి ఈరోజు 40% మాత్రమే రుణమాఫీ చేసి ఇలా రైతుల గుండెల్లో గుణపాలు దించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్న గారి పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క 22వ తారీఖు నాడు ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ నియోజకవర్గ కేంద్రాలలో, మండల కేంద్రాలలో ధర్నాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ధర్నాలను విజయవంతం చేయడం కోసం రైతన్నులందరూ కూడా కదలి రావాలి, కదం తొక్కాలి. ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటువంటి విధంగా, బుద్ధి చెప్పేటువంటి విధంగా ఈ యొక్క కాంగ్రెస్ నాయకత్వాన్ని నిలదీయాలని కూడా ఈ సందర్భంగా నేను యావత్తు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కూర్చోరా రాజానగరం మండలం వెలుగుబంద హౌసింగ్ కాలనీని హౌసింగ్ ఆర్ఎంసీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి కలెక్టర్ సందర్శించి గృహ లబ్ధిదారులతో వారి సమస్యలపై క్షేత్రస్థాయిలో అవగాహన కలుగజేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ వెలుగుబంద లేఅవుట్ గృహ లబ్ధిదారులు సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. ఈ లేఅవుట్లో మరింత మంది లబ్ధిదారులు ఇవాళ నిర్మాణాలు చేపట్టే దిశగా అవగాహన కల్పించాల్సిందిగా క్షేత్రస్థాయి అధికారులకి సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వానికి మీ సమస్యలు తీసుకుని వెళ్లి పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. కలెక్టర్ వెంటనే హౌసింగ్ పీడీ ఆర్ కృష్ణానాయక్, ఆర్డబ్ల్యూఎస్ ఈడీ బాలశంకర్రావు, డిఈ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. అది టేస్ట్ మేడం రాజానగర్ అది రీసెంట్గా ఎలక్షన్ అదే లేఅవుట్ చాలా బాగుంది కదా. మీరు ఇంకా హౌసింగ్లో దిగలేదా? మీరు ఎక్కడ ఉంటారా, ట్రాన్స్ఫర్ అవుతారా? మీరు ఉన్నప్పుడు హౌసింగ్ గవర్నమెంట్ ఫామ్ అయ్యేది
3 months అవుతుంది. మరి కొన్ని ప్రోగ్రెస్లు ఎలా ఉన్నాయి? అవి ఓన్ కట్టుకోవడానికి లోన్ లేకుండా కట్టుకుంటాం. DPR లేకుండా ఎలా కట్టుకుంటారు? మార్కింగ్ చేయరు కదా మీరు. మీరేంటి ఇంజనీరింగ్ లోన్ లేకుండా బెనిఫిషరీ కాకుండా మీరు ఎలా పెడతారు? వితౌట్ DPR హౌ కెన్ యూ పే టు పట్టాలు ఇచ్చారు అంతే పట్టాలు ఇచ్చారు. హౌసింగ్ బెనిఫిషరీ కాదు కదా. అయితే హౌసింగ్ బెనిఫిషరీ అవ్వకపోయినా కట్టుకుంటున్నారు. ఇక్కడే మీరు అనుకున్నంత కష్టాలు ఏం లేవండి. నువ్వు కదా ఎలా ఉంది రోడ్డు కొంచెం రిపేర్ చేసుకుంటాం. అంతేగాని మరీ అసలు ప్రోగ్రెస్ లేనంత అనుమానంగా అయితే లేదు కదా. అండ్ రోడ్ సైడ్ అంతా మీరు మొబిలైజ్ చేయొచ్చు కదా. మేడం ఇక్కడ రోడ్లు సరిగా 10 డేస్కి ఒకసారి కూడా రాదు మేడం. ట్యాంక్ వర్షం వస్తే ఇంకా అసలు లేదు. వాళ్ళైనా కొన్ని ఏరియాస్కి అయితే లాబీ ఏరియాస్కి అయితే అసలు వర్షం వస్తే వస్తే అంటున్నారు ఆర్డబ్ల్యూస్ ఎక్కడున్నారు? గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు వీరేంద్ర, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభ రాజాతో కలిసి నియోజకవర్గంలో పర్యటించారు. ఏలేశ్వరం విచ్చేసిన మంత్రి కొల్లు రవీంద్రకి టీడీపీ నాయకులు బొద్దిరెడ్డి గోపి, అల్లమండ సత్యవతి, చలమయ్య, మూది నారాయణ స్వామి ఘన స్వాగతం పలికారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం చైతన్య నగర్లో ఎయిమ్స్ ఫర్ సేవా సంస్థ సౌజన్యంతో దాతల సహకారంతో 1,20,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన స్వామి దయానంద సరస్వతి సేవా ఆశ్రమం నూతన భవనాన్ని మల్లు కొవ్వు రవీంద్ర ఎమ్మెల్యే సత్యప్రభతో కలిసి ప్రారంభించారు. స్వామి స్థైర్యానంద సరస్వతి అధ్యక్షతన స్థల దాతలని, బిల్డింగ్ డోనర్స్ని మంత్రి రవీంద్ర, ఎమ్మెల్యే సత్యప్రభ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మీసాల రాజు, వరుపుల తమ్మయ్య బాబు, సింగిలిదేవి సత్తిరాజు, గొల్లపల్లి బుజ్జి, చిక్కాల లక్ష్మణరావు, జ్యోతుల పెద్దబాబు, పలివెల శ్రీనివాస్, బస్సా ప్రసాద్, బుద్ధ ఈశ్వర్రావు, యాళ్ల జగదీష్, జిగాటపు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. సార్ కొంచెం ఫోన్ కింద ఏలేశ్వరంలో దయానంద సరస్వతి గారి ఆశ్రమాల్లో భాగంగా స్థైర్యానంద స్వామీజీ వారు ఆంధ్ర రాష్ట్రంలో అనాథ బిడ్డల కోసం బాగా అత్యంత వెనకబడినటువంటి కుటుంబాన్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో హాస్టల్స్ నిర్మిస్తూ దాదాపు దేశం మొత్తం 101 హాస్టల్స్ నిర్మాణం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా 13 ఉమ్మడి జిల్లాల్లో 13 ఆశ్రమాన్ని హాస్టల్స్గా పెట్టి మరి ఈరోజు ఇక్కడ ఏలేశ్వరంలో దాదాపు 1,20,00,000 రూపాయలతో ఈరోజు ఇక్కడ భవనాన్ని నిర్మాణం చేసుకుని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు పెద్దలు సత్యప్రభ గారు, అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు, అలాగే దాతలు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ ఏ దేశం వెళ్ళినా ఎక్కడున్నా మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతూ ఇంకా అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వర్గాలను కూడా పైకి తీసుకురావాలనే ఆశయంతో ముందుకు వచ్చిన దాతలను కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ రేషన్ బియ్యం కూడా అందరికీ సక్రమంగా అందాలి, పథకాలు అందాలనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. స్కిల్ సెన్సెస్ ఒక పక్క మన వృత్తి నైపుణ్యాన్ని కూడా పెంపొందించుకోవడానికి స్కిల్ సెన్సెస్ కూడా చేసి మరి ఆ వర్గాల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఆశయంతో స్కిల్ సెన్సెస్ చేస్తున్నారు. నిరుద్యోగ యువత గత ప్రభుత్వంలో చాలా యువత అంతా కూడా నిర్వీర్యం అయిపోయారు. వాళ్ళందరి కోసం కూడా ఇవాళ మెగా డిఎస్సి కండక్ట్ చేసి దాదాపు 16,800 పోస్టులు తీయడానికి ఇవాళ ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉంది.
ఇవాళ చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు ఇప్పటికీ మనకి ఇబ్బందులు కలిగిస్తూనే ఉన్నాయి. అన్ని శాఖలు కూడా వాళ్ళు చేసినటువంటి అవినీతి తగ్గుతూ ఉంటే మరి పుట్టలుగా బయటకు వస్తూ ఉన్నాయి. ఇవాళ అవన్నీ కూడా బయటపడుతున్నాయనే భయపడి ఇవాళ ఫైళ్లు తగలబెడతారు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సంస్కృతి మనం చూడలే. ఆఫీసులో ఎంఆర్ఓ ఆఫీసులో ఫైళ్లు తగలబెడతారు, ఆర్డీఓ ఆఫీసులో ఫైళ్లు తగలబెట్టడం, తర్వాత తీసుకెళ్ళి బయట ఎక్కడో ఊరు బయట పారేయటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే వాళ్ళ అవినీతి ఎంత కార్యక్రమం జరిగిందో చూస్తాం. ఇవాళ శాండ్ కూడా ప్రధానంగా మరి ఇసుక అక్రమ రవాణా చేసుకుని ఏ రకంగా దోచుకున్నారు, మైనింగ్లో ఏ రకంగా దోచుకున్నారో మనం చూసాం. లాస్ట్ 5 yearsలో మేము చూస్తే కావాలని ఉద్దేశపూర్వకంగా క్వారీల్ని హస్తగతం చేసుకున్నారు. అక్రమంగా కేసులు పెట్టడం, వాళ్ళ మీద డివేట్ చేశారు మీరని చెప్పి 100 కోట్ల ఫైన్. దాదాపు ఇప్పటికి మేము చూసాం 4,000 కేసుల పైన 4,000 కోట్ల ఫైన్లు వేశారు. బినామీల పేర్లతో వాళ్ళు ఆక్రమించుకున్నారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు. అవన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి ఎవరైతే దాంట్లో ఉన్నారో ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. సిబిసిఐడి కూడా అప్లికేషన్ కూడా జరిగింది ఇన్వెస్టిగేషన్. రెడ్ బుక్ అనేది లోకేష్ గారు రాసిందో లేకపోతే మేము రాసింది కాదు, ప్రజలు రాసింది రెడ్ బుక్. ప్రజలు పడినటువంటి కష్టాలు ఇళ్లలోకి వచ్చి బయటకు వచ్చి రైతు రుణమాఫీపై ప్రతిపక్ష నేతలు అసత్యపు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతున్నారన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్కే గార్డెన్స్ లో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ 2 లక్షల రుణమాఫీ ప్రకటించారని, ఎన్నికల హామీకి కట్టుబడి ఉండి రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ చేయటం జరిగిందని, అర్హులైన ప్రతి రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసి తీరుతుందని, ప్రతిపక్షాలు చేసే విమర్శలను రైతులు నమ్మకూడదని కోరారు. 2009 మరి దానికన్నా ముందు ఒక 8-10 మాసాల ముందు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మీరు మాకు అవకాశం ఇవ్వండి, గతంలో అయితే ఏ రకంగానైతే రైతు రుణమాఫీ చేసినాము మళ్ళీ ఆ రకంగా రైతు రుణమాఫీ చేసి తెలంగాణ రాష్ట్ర రైతాంగ రుణం తీర్చుకుంటామని చెప్పి ఆనాడు మాట ఇచ్చి మరి ఇచ్చిన మాట ప్రకారంగా రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కృతనిశ్చయంతో, ఒక పట్టుదలతో, ఒక మొండిగా మరి గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి దాదాపు 6.5-7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఇవాళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మరి ఇటువంటి రాష్ట్రంలో ఇంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా రైతులకు మాట ఇచ్చినాం. మరి మాట ఇచ్చి మడమ తిప్పద్దు, మాట తప్పద్దు అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో మరి రైతు రుణమాఫీ చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ 2 లక్షల వరకు ఆగస్టు 15 నాడు మరి 2 లక్షల వరకు రైతులకు రైతు రుణమాఫీ చేయడం జరిగింది. మరి ఇవాళ దానికి పాపం బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.